హలో ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో తక్కువ మార్క్స్ వచ్చాయి అని మీరు దాని గురించి అయితే బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ట్రై చేయాలి అనుకుంటే రైల్వేస్ ఉంది. ఇప్పుడు ఆర్ఆర్బి రైల్వేస్ మీరు చూసారో లేదో కానీ ఈ ఇయర్ ఇచ్చిన క్యాలెండర్లో 2024 క్యాలెండర్లో మనకి ఏఎల్పి అంటే అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్స్ కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఎన్టీపీసీ, జూనియర్ ఇంజనీర్స్, గ్రూప్ డి. సో ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ 5,696 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఫిబ్రవరిలో లాస్ట్ డేట్ అయిపోయింది అప్లై చేయడానికి. అండ్ టెక్నీషియన్స్కి ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట, అప్లై చేసుకుంటూ ఉన్నారు. ఇది ఏప్రిల్ 8 వరకు ఉంది అప్లై చేసుకోవడానికి టెక్నీషియన్స్కి. అది 9,144 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట దాంట్లో. నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఇస్తారు. సో పోలీస్ ఫోర్స్ అనమాట, రైల్వే పోలీస్ ఫోర్స్. దీంట్లో 4,208 కానిస్టేబుల్ పోస్టులు, అట్లాగే 452 ఎస్ఐ పోస్టులు ఇస్తారనమాట. సో ఇది నెక్స్ట్ వస్తున్న నోటిఫికేషన్. నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 15 నుంచి మేలో వరకు ఉంటుంది ఇది అప్లై చేసుకోవడానికి. ఇంకా ఓపెన్ అవ్వలేదు. నేను చెప్తాను, అది ఆన్లైన్ ఓపెన్ అయినప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 తర్వాత నెక్స్ట్ రాబోయేది ఎన్టీపీసీ అనమాట. అంటే నాన్ టెక్నికల్ పోస్టులు అనమాట ఇవి. ఇందులో మొత్తం కూడా అంటే స్టేషన్ మాస్టర్ కానీ, గూడ్స్ గార్డ్ కానీ, జూనియర్ క్లర్క్స్ కానీ, సో ఇట్లా క్లర్క్ కమ్ టైపిస్ట్ అని ఇట్లా ఉంటాయి కదా, లోపల స్టేషన్ లోపల చేసేవి, స్టేషన్ బయట చేసేవి. సో ఇట్లా ఉంటాయి పోస్టులు అన్నీ కూడా. ఇది 35,000 పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరం. ఎందుకంటే ఇంతకుముందు ఇవ్వలేదు కదా. ఇప్పుడు రైల్వేస్ అనేది ఇయర్కి అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. చాలా మంది రైల్వేస్ అనేది చాలా పెద్దది కదా అనేది. సో ఎవ్రీ ఇయర్ కూడా రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఎన్టీపీసీ తర్వాత జూనియర్ ఇంజనీర్స్ ఇస్తారు, దానికి కూడా 20,000 మంది వేకెన్సీస్ అయితే ఉన్నాయని ఎక్స్పెక్టేషన్ అనమాట. అండ్ గ్రూప్ డి వస్తుంది. సో గ్రూప్ డి అంటే ఇది ఇందులో మొత్తం కూడా 1 lakh జాబ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో గ్రూప్ డిలో కూడా అప్లై చేసుకొని అందులో జాబ్ కొట్టి లోపలికి వెళ్ళి స్టేషన్ మాస్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరో కాదు, నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఉన్నారనమాట అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా. అంటే అందులో హెల్పర్గా వెళ్ళి లోపల టెస్ట్లు రాసుకొని, లోపల డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసుకొని ఇప్పుడు తను స్టేషన్ మాస్టర్గా చేస్తున్నాడు అనమాట. అంటే ఫస్ట్ నుంచి అన్నిటికీ ట్రై చేస్తూ దాంట్లో సెలెక్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. 1,75,000 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట రైల్వేస్లో ఈ సంవత్సరం. సో అట్లా ఉంటాయి. అంతా కూడా ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది, ఇందులో అంతా ఆన్లైన్ ఉంటాయి. దీనికి సిలబస్ కూడా మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, అన్నిటికీ సేమ్ ఉంటాయి. టెస్ట్లు అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో చూసుకుంటే మ్యాథ్స్ ఉంటుంది. సో అర్థమెటిక్ మీరు ఆల్రెడీ అది చేసుకుని ఉంటుంటారు. నెక్స్ట్ మెంటల్ అబిలిటీ, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అప్ టు 10th లెవెల్లో ఉంటాయి అన్నమాట. టు 10th కానీ అట్లా ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే మనకి కరెంట్ అఫైర్స్ కాకుండా జనరల్ అవేర్నెస్లో హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ ఇట్లాగా అనమాట, ఇవి ఉంటాయి మొత్తం. ఒక్కసారి మీరు అవి అన్నీ చూసుకుంటూ వచ్చారంటే మాత్రం అన్నిటికీ మీరు అప్లై, ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే అన్నిటికీ మీరు అప్లై చేసుకుని అన్ని ట్రై చేయండి. అండ్ టెక్నీషియన్స్లో అయితే గ్రేడ్ 1 పోస్టులు, గ్రేడ్ 3 పోస్టులు అని 2 రకాలు ఉంటాయి. గ్రేడ్ 1 పోస్టులకు అయితే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది గ్రేడ్ 1 పోస్టులు అయితే. గ్రేడ్ 3 అయితే ఇంకా మామూలు జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మ్యాథ్స్ ఉంటాయి. అండ్ వీటికి మన ఛానల్లో అయితే నేను మోడల్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో మోడల్ పేపర్స్ కూడా మీరు, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మోడల్ పేపర్స్లో ఏంటంటే అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, అండ్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అంటే హిస్టరీ, జియోగ్రఫీ, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒకే వీడియోలో ఒక 30 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని 4 సెక్షన్స్ కవర్ అయ్యేటట్లుగా అలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో తప్పకుండా మీరు అవి ఫాలో చేయండి. అండ్ ఇప్పుడు ఉన్న టెక్నీషియన్స్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోకపోతే కనుక ఏప్రిల్ 8 వరకు అయితే టైం ఉంది, ఈ లోపుగా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏఎల్పికి, అసిస్టెంట్ లోకో పైలట్కి మీరు ఎంతమంది అప్లై చేసుకున్నారో కూడా
కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ టెక్నీషియన్స్ మీరు ఎంతమంది అప్లై చేసుకుంటున్నారో కమెంట్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.